తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ నాగర్ కాలనీలో గురువారం పోచమ్మ నాగుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. గత 2 రోజుల నుంచి నూతనంగా పోచమ్మ దేవాలయంలోని విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో పెద్దలు, కౌన్సిలర్ బాతుల మమతా నాగు, పెద్దలు బాతుల వెంకటేష్, జగన్ గౌడ్, జగన్ మెకానిక్, చెన్నారెడ్డి, నాగప్ప, బానప్ప, వెంకట్, పెయింటర్ నాగరాజు, టైలర్ రాజు, శంకరన్న, హరిహర, టౌన్షిప్ కాలనీ వాసులు, పిజ్జారం శంకర్, రాములు గౌడ్, మారుతి గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నూతన పోచమ్మ నాగుల దేవాలయంకు తోడ్పాటు అందించారు. రేపు బోనాల ఉత్సవాలు జరుగుతాయని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. आनंदो ब्रह्मे दिव्यदानान् आनन्दानि निबोधानि जायन्ते आनन्दे नजातानि जीवन्ति आनन्दं प्रयन्ति इंद्रएकं सूर्येकं जजानवेनादेकं विश्वम्भुवनमधिष्ठिता मन्तसमुद्रेर्ज्ञानतराजोषि अपामि केतमिदेया ఇప్పటికే బోర్ లేపిస్తున్నాం. ఎక్కడ కూడా లేవు 16 బోర్లు లేపించాం. మనం ఏం చేస్తాం? నీళ్ళు లేకుంటే బోర్ లేపిస్తున్నాం. సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో ఎలాంటి టెంపుల్, ఎలాంటి దేవాలయాలు లేక ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ ఏది చేయాలన్నా మళ్ళీ టౌన్లో వచ్చి చేసుకోవాల్సినటువంటి సందర్భాలలో మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి మమత గారు, అలాగే వారి మామ వెంకటేష్ గారు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ కాలనీ వాసులందరి కోసం పోచమ్మ దేవాలయాన్ని కట్టడం చాలా విశేషకరమైనటువంటి విషయం. అందులో ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఏమి చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. టౌన్కి, అక్కడ పాతాండూరుకి వెళ్ళాలనే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ కాలనీ వాసులందరూ చాలా సంతోషంగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి పోచమ్మ కృప కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణానికి ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్ గారికి, సోదరి స్థానిక కౌన్సిలర్ మమత గారికి, సీనియర్ నాయకుడు వెంకట్ గారికి, అజయ్ ప్రసాద్ గారికి, మురళి గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, వేణు గారికి, సంతోష్ గారికి, ఎన్టీఆర్ కాలనీ వాసులకు పేరు పేరున అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఎలక్షన్లో ఏదైతే వెంకట్ గారు ఏదైతే వాగ్దానం చేసిరో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, ఖచ్చితంగా టెంపుల్ని మేము నిర్మిస్తామని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గెలిచిన 100 రోజుల లోపలే 5 గ్యారంటీలు ఏ విధంగా అయితే చేసిండో వెంకట్ గారు కూడా పోచమ్మ దేవాలయము ఒక కమిట్మెంట్తోని 90 రోజులలో నిర్మించడం చాలా శుభపరిణామం. ఈ కాలనీ వాసులకు కూడా అందుబాటులో ఇక్కడ లేకుండా ఏ శుభకార్యమైనా కానీ వేరే ఎక్కడో దూరం వెళ్ళి ఆ శుభకార్యాలకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉండే. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ నగర వాసులకు అందరూ కూడా వారి కాలనీలో ఇక్కడనే ఈ దేవాలయం నిర్మించడం చాలా శుభపరిణామం. ఈ కాలనీ వాసులకు కానివ్వండి, ఆ కుటుంబానికి కానివ్వండి, ఆ భగవంతుడు ఎల్లవేళలా వారికి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి వెంకట్ గారిని, ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా
ఇంకా చేసి వెంకట్ గారు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా తాండ్రు ప్రజల పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.